ఈవెన్ తన నిరంతర భోజనం ఖర్చులు తనే చెల్లించుకుంటాడు ఆయన. దట్ ఈస్ హానెస్టీ. అతను ఏదో రూపాయి తింటాడని మనం అనుకోం పొరపాటును కూడా. విధానపరంగా మనకి కోపం ఉండొచ్చు అతని మీదన, ఈవెన్ బీజేపీ వ్యతిరేకులకైనా సరే లోపం ఉండొచ్చును, కానీ అతను తింటాడు అనరు. అదాని తింటున్నాడు, లేకపోతే అంబానీ తింటున్నాడు, వాళ్ళకి మేపుతున్నాడు అంటారు తప్పించి మోడీ కరప్టెడ్ అనలేరు కదా. ఇక్కడ కూడా మనం ఏంటి అంటే హానెస్టీ అనే, ఇప్పుడు నువ్వు నిజాయితీగా ఉండి అన్ని మద్యం దుకాణాలు ప్రైవేట్కి ఇచ్చావు, నెల వాళ్ళకి 20% ఆదాయం వచ్చేటట్టు చూస్తానన్నావు, మిగతాది నువ్వు డబ్బులు పెంచి చూపించుకోవాలి. చూపించుకుని నిజాయితీగా ఉంటే అప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక మంచి నాణ్యమైన మద్యం వచ్చిందిరా, నా నోరు నేలెక్కి సరైన రుచి ఉందయ్యా, బాబు గారు మంచి పని చేశారయ్యా అని అనుకుంటాం బేసిక్గా. ఎప్పుడైతే నువ్వు అదే మద్యం బాటిల్ కంటిన్యూ అవుతున్నాయి, అదనంగా అదేదో బ్రాండెడ్ కూడా నడుస్తున్నాయి అదనంగా, ప్లస్ రేటు ఇవాళ బాటిల్ కంటే ఎక్కువ ఉండే, బెల్ట్ షాపులు ఉండే, కళ్ళు ఎదురుకుండా కనబడుతున్నాయి ఇవన్నీ కూడా, పర్మిట్ రూములు అనఫిషియల్గా నడుస్తుండే. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నువ్వు ఇవన్నీ చేస్తూ నిజాయితీ మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు జగన్ ఇసుక తినేశాడు, ఈ వార్త రాస్తావు, నువ్వు తింటున్నావు కదా ఇప్పుడు, ఇంకా దాంట్లో నువ్వు నిజాయితీ పరుడివి, జగన్ తప్పుడోడు కాదంటలేదు, నువ్వు తప్పుడోడివే కదా. ఒక తప్పుడోడు ఇంకో తప్పుడోడు గురించి ఎట్ట మాట్లాడతావు?